హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా, ఈ అందమైన గులాబీ పువ్వు చాలా అందంగా ఉంది. చూడగానే నా మనసునైతే దోచేసింది. దూరం నుంచే అబ్బా, ఈ పువ్వు ఏంది ఇంత అందంగా ఉంది, అసలు ఏం పువ్వు అని చెప్పేసి నేనైతే దగ్గరికి వెళ్ళాను. వెళ్ళడంతోనే ఈ పువ్వులు అయితే నేనైతే పట్టేసుకున్నాను. చెట్టు నిండా పువ్వులు, మొగ్గలు, చాలా పెద్ద మొక్క, నా అంత హైట్ ఉంది. చాలా గుబురుగా ఉంది. ఎన్ని పువ్వులు ఉన్నాయో, ఇప్పటికిప్పుడు తెంపినా కానీ ఒక 10 పువ్వుల కంటే ఎక్కువగానే వెళ్తాయి. అంత అందంగా ఉన్నాయి పువ్వులు. ఏ పువ్వు కా పువ్వు, నేనేం తీసిపోను అన్నట్టుగా ఉన్నాయి. ఈ పువ్వులు చూడగానే నాకైతే చాలా నచ్చేసింది. ఇలాంటి మొక్క నేను కూడా ఎందుకు పెంచుకోకూడదు అని అనిపించేసింది మన తోటలో. అయితే మనం నర్సరీ నుంచి తెచ్చుకోవాలంటే ఇదే మొక్క ఇదే కలర్గా ఇంతే అందంగా ఉండేది దొరకకపోవచ్చు. అందుకని చెప్పేసి ఆ ఓనర్ని నేను ఈ చెట్టుకు సంబంధించిన ఒక కొమ్మ అయితే ఇవ్వమని చెప్పేసి రిక్వెస్ట్ చేశాను. కానీ తనైతే ఇవ్వడానికైతే సిద్ధంగా లేదని చెప్పేసి నాకు అర్థమైపోయింది. ఇక అట్లీస్ట్ ఒక చిన్న కొమ్మన్న ఇవ్వమని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకొని ఒక చిన్న అరచేతి మందంలో ఉన్న ఒక కొమ్మ అయితే తీసుకొచ్చి అయితే పెట్టానన్నమాట. ఒక మూరెడంత కొమ్మ. అది ఏం బతుకుతుందో ఫ్రెండ్స్, బతకాలని నేనైతే చాలా ఆశపడుతున్నాను.